సత్య, హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. లాస్ట్ వీక్ హైదరాబాద్ వెళ్ళారు కదా, ఎందుకు వెళ్ళారు? మనకి స్టాల్ పెట్టడానికి అవకాశం ఇప్పుడు లోక్మంత్ అనే ఒక ప్రోగ్రామ్ జరిగింది. దానికి రాష్ట్రపతి తర్వాత ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. సో అక్కడ మనకి ఒక స్టాల్ పెట్టడానికి అవకాశం వచ్చిందనమాట. సో దానికోసం వెళ్ళాను. ఓకే, ఫస్ట్ టైం స్టాల్ పెట్టారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనకి ఇది ఫస్ట్ టైం కదా, అసలు ఎప్పుడు మనం ఇక్కడ విలేజ్లోనే మనం ఓన్లీ ఫార్మర్ లాగా ఉండిపోయాము. సో మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళి ఇట్లా అంటే మైండ్ సెట్ అర్థమవుతుంది అనమాట. మన కస్టమర్స్ మైండ్ సెట్ కావచ్చు, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ అయింది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ నిజంగా చెప్పాలంటే. ఓకే, మీ ఒక్కడి వల్లే ఈ పనంతా సాధ్యమైందా? అస్సలు కాదండి, అస్సలు కాదు. ఎందుకంటే ఒక స్టాల్ పెట్టడం కూడా ఎంత పని ఉంటుందంట దాని వెనకాల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ రోజు అయితే చాలా దారుణం అనమాట. కనీసం మనము అసలు కస్టమర్స్ మన దగ్గరికి రాను కూడా రాలేదు. వచ్చిన వాళ్ళకి మనము పూర్తిగా మనం అంటే ఏంటో కూడా చెప్పలేకపోయాం. అట్లా జరిగింది ఫస్ట్ రోజు అంతా. సో సేల్ కూడా పెద్దగా ఏం లేదు, అట్లా ఉండింది. కానీ సెకండ్ డే నుంచి మళ్ళీ మా ఫ్రెండ్ సపోర్ట్ రావడము, తర్వాత మనకి అవతలలో అడిగే క్వశ్చన్స్కి మనం కరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వగలగడము, వాళ్ళకి మన ప్రొడక్ట్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగడం, ఇవన్నీ సెకండ్ డే నుంచి కొద్దిగా బాగా ఇంప్రూవ్ అనిపించింది నాకు. వీటన్నింటికి తోడు మా ఫ్రెండ్స్ వచ్చి హెల్ప్ చేయడం అనేది చాలా క్రూషియల్ అనమాట. ఫ్రెండ్స్ కావచ్చు, అక్కడ వాలంటీర్స్ కావచ్చు, వీళ్ళంతా చాలా హెల్ప్ చేశారు నిజంగా. సో అప్పుడు మనకి కొద్దిగా సేల్ పికప్ అయింది. సేల్ పికప్ అయినప్పుడు జనాలందరూ రావడం స్టార్ట్ అయ్యారు. సో వాళ్ళకి మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్నాక్స్ తీసుకెళ్ళాం యాక్చువల్గా అక్కడికి. సో ఆ స్నాక్స్ స్పెషాలిటీ ఏంటి అని చెప్పడానికి మనకు గొప్ప అవకాశం అది దొరికింది. సో అదనమాట. ఓకే, కస్టమర్స్ అందరూ ఎలా రిసీవ్ చేసుకున్నారు మీ ప్రోడక్ట్స్ ని? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అదే చెప్పా కదా, ఫస్ట్ రోజు అస్సలు భయం వేసింది. సో మనం ఏమన్నా తప్పు చేసామా వచ్చి అనిపించింది. బట్ స్టిల్ సెకండ్ డే నుంచి అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే వాళ్ళే నంబర్స్ రాసి ఇచ్చేవాళ్ళు కొంతమంది. తర్వాత వాళ్ళకి అసలు యాక్చువల్గా కస్టమర్స్కి ఏం రిక్వైర్మెంట్ ఉంది అనేది కూడా నాకు అక్కడికి వెళ్ళాక అర్థమైంది. సో ఇవంతా కూడా మనకి స్టాల్ పెట్టడం వల్లే నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇన్ఫాక్ట్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది నిజం చెప్పాలంటే. ఓకే, ఎన్ని రకాల స్నాక్స్ ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్లారు మీరు? మనం ఒక 6 వెరైటీస్ తీసుకెళ్లాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైసూర్ మల్లిగాతో 2 వెరైటీస్ తీసుకెళ్లాము. ఒకటేమో మురుకులు, ఇంకోటేమో కొబ్బరి బుర్రలు, తర్వాత నవారాతో మురుకులు తీసుకెళ్లాము. తర్వాత వైట్ సేసేమ్ ఉంటుంది, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, దాంతో డ్రై ఫ్రూట్స్ వైట్ సేసేమ్ లడ్డూస్, తర్వాత మోరింగా వైట్ సేసేమ్ లడ్డు, తర్వాత వైట్ సేసేమ్ లడ్డు, తర్వాత పీనట్తో కూడా మోరింగా పీనట్ లడ్డు, ఇట్లా ఒక 6-7 వెరైటీస్ దాకా తీసుకెళ్ళాము. సో అన్ని సూపర్ హిట్ అయ్యాయి యాక్చువల్గా. ఓకే, ఎన్ని కిలోస్ తీసుకెళ్లారు సత్య? ఇటుగా ఒక 40-50 కేజీస్ తీసుకెళ్ళి ఉంటాము. ఓకే, చూడడానికి 40-50 అంటే చాలా చిన్నది అనిపిస్తుంది. ఈ మురుకులు ఇవన్నీ ఏంటంటే ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తాయి. సో లక్కీగా మా ఫ్రెండ్ ఒక ఆయన కారు పంపించాడు. సో దాని నుంచి మనము తీసుకెళ్ళడం ఈజీ అయింది. సో అదనమాట. సో నాకు తెలిసి మనం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు ఆ 3 days అంటే మనకి శిల్పా గారు, కనెక్ట్ టు ఫార్మర్ శిల్పా గారు మనకి అవకాశం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. దాని తర్వాత ఏమైందంటే మనకి హార్డ్లీ జస్ట్ ఒక 3 days టైమే ఉండింది మనకి. సో అప్పుడు ఏం చేసామంటే నాకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మొత్తం స్టోరీలో మన ఎంప్లాయీస్ ఎంత అంటే ఓన్ చేసుకుని వర్క్ చేశారు. సో అది నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. అసలు ఆల్మోస్ట్ త్రూ డే అంతా ఉదయం 7:30 నుంచి నైట్ ఆల్మోస్ట్ 7:30 దాకా వర్క్ చేసాం మనం ఆ 3 రోజులు. సో మనం కొత్తగా అక్కడికి తీసుకెళ్ళాం కాబట్టి ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి కాకుండా మన పక్కన ఒక 2 kilometers దూరంలో మన వర్క్ స్పేస్ అంతా అరేంజ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా కష్టమైంది. బట్ స్టిల్ చాలా బాగా చేశారు వాళ్ళు కూడా పాపం పని. ఎంత 3 days లోనే కదా చేశారు? అవును, మొత్తం 3 days లోనే ఇదంతా కూడా చేశాము. దట్స్ టూ గుడ్ సత్య. అవును. సో ఇంత ఫుడ్ స్టాల్ పెట్టారు కదా, ఈ మొత్తం స్టోరీలో మీరు రియలైజ్ అయిన విషయాలు ఏంటి? యాక్చువల్గా 3 ఖచ్చితంగా నేను బాగా రియలైజ్ అయ్యాను లైఫ్లో. సో ఫస్ట్ మన ఎంప్లాయీస్ వాళ్ళు చేసిన హెల్ప్ అసలు మనం మర్చిపోలేము. ఎందుకంటే వాళ్ళ వర్క్ అవర్స్ని బాగా ఎక్స్టెండ్ చేసుకున్నారు. పాపం పర్సనల్ థింగ్స్ కూడా చాలా పక్కన పెట్టేసి మరీ వర్క్ చేశారు. దాంతోపాటు హెల్త్ బాగాలేకపోయినా పని చేశారు. సో అది నిజంగా వస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి
లైఫ్లో ఫ్రెండ్స్ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది అంటే మనకు ఆల్రెడీ తెలుసు, కానీ ఇంకొకసారి బాగా ప్రూవ్ అయిందనమాట. సో అందుకే నేను ఎప్పుడు అందరికీ చెప్తా ఉంటాను, అట్లీస్ట్ ఒక 5 మంది అన్న జీవితంలో మంచి ఫ్రెండ్స్ని సంపాదించుకోండి అని. సో ఫ్రెండ్స్ లేకపోతే అసలు ఇది చాలా ఘోరంగా జరిగేదేమో ఇట్లా మన ప్రోగ్రామ్ అంతా కూడా. వాళ్ళందరూ వచ్చి మనకు హెల్ప్ చేయడము, ఇన్ఫ్యాక్ట్ కస్టమర్స్ కూడా మనం ఈ రోజు మెసేజ్ పెడితే ఆ రోజు సాయంత్రం కల్లా వచ్చేసారు మనకు హెల్ప్ చేయడానికి చాలా మంది. సో అంటే మీరు ఒక్కళ్ళే వచ్చారు కదా, మేము హెల్ప్ చేస్తామని చెప్పి వచ్చారు. అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెన్ మన రిలేటివ్స్ లో కూడా కొంతమంది వచ్చారు. సో మా కోడలో ఒక అమ్మాయి వచ్చింది యాక్చువల్గా. సో అట్లాగా చాలా హెల్ప్ చేశారు. ఇంత అంతా కాదు, వాళ్ళు లేకపోతే అసలు ప్రోగ్రామ్ అసలు మనం ఒక్కళ్ళమైతే మేనేజ్ చేయలేము అంత. ఎందుకంటే శిల్పారావు అంటే మీకు ఐడియా ఉంటుంటుంది, ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారు. మనము ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు ఒకళ్ళతోనే మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో అట్లా లేకుండా మొత్తం వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం మేనేజ్ చేయడానికి, మన కాన్సెప్ట్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పడానికి, మనం అన్ని 100% న్యాచురల్ ఫార్మ్ ఇంగ్రీడియంట్స్ చేస్తున్నాము అనే విషయాన్ని అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పడానికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బాగా, అదే రిలేటివ్స్ అందరూ కూడా బాగా హెల్ప్ చేశారు మనకి. థర్డ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కస్టమర్స్ అనమాట. సో అసలు మనం ఇప్పుడు దాకా ఏంటంటే ఊర్లో కూర్చొని ఓన్లీ ఫోన్లో మాట్లాడము, ఏదైనా ఆర్డర్స్ వచ్చినప్పుడే తీసుకోవడము, ఇట్లా చేస్తా ఉన్నాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే కస్టమర్స్ చాలా మంది వస్తారు. వాళ్ళకి అసలు వాళ్ళకేం కావాలి, వాళ్ళకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుంచి, ఇదంతా కూడా మనం ఎక్స్ప్లోర్ చేయగలిగాం. ఇన్ఫాక్ట్ కస్టమర్స్ అండి నిజంగా దేర్ ఆర్ సో మెనీ పీపుల్. నాకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అందరూ మనం ఈ మధ్య కూడా ఒక వీడియో చేశాం కదా, అంటే చాలా మిడిల్ క్లాస్ పీపుల్కి ఇవి కాస్ట్లీ కదా ఎట్లా అని అన్నారు కదా. కానీ నాకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దొరికింది. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఒక ఆయన వర్క్ చేస్తా ఉన్నాడు. ఆయన వచ్చాడు యాక్చువల్గా. వచ్చి ఫస్ట్ చూసాడు అనమాట, ఏంటి అని అడిగాడు. మొత్తం నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి. అవునా బాబు, చాలా ముసలోడు ఆయన యాక్చువల్గా. సో 1 నిమిషంలో వస్తానని చెప్పేసి కరెక్ట్గా 1-2 మినిట్స్లో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి 100 రూపీస్ ఇచ్చి ఒక స్నాక్స్ తీసుకెళ్ళాడు. అంటే ఎవరైతే హెల్త్ ఇంపార్టెంట్ అనుకుంటారో అట్లాంటి వాళ్ళకి అందరికీ పెద్ద విషయమేం కాదు. సో అదనమాట. కస్టమర్స్ కూడా అండి అసలు ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అనమాట. చాలా హెల్ప్ చేశారు. కొంతమంది వెయిట్ చేస్తా ఉన్నారు మన ఎక్స్ప్లెనేషన్ వినడానికి. సో దట్ ఈస్ వెరీ గుడ్ పార్ట్. సో లైఫ్లో ఎప్పుడు ఈ 3 చాలా ఇంపార్టెంట్ అని నాకు చాలా అర్థమైంది. సో ఇట్లా మన ఫార్మర్స్ కూడా, న్యాచురల్ ఫార్మర్స్ ఎవరైనా సరే ఉంటే మనం ఓన్లీ ఊర్లోనే కూర్చోవడం కాకుండా ఇట్లాంటి ఈవెంట్స్కి అటెండ్ అవ్వడము, తర్వాత ఇవన్నీ ఇట్లాంటి ఎక్స్ప్లోర్ చేయాలనేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఓకే సత్య, హైదరాబాద్ వెళ్ళక ముందు వెళ్ళొచ్చిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? చాలా పెరిగింది యాక్చువల్గా. సో హైదరాబాద్ వెళ్ళక ముందు అదే అంటే మనం కాన్ఫిడెంట్ గానే ఉంటాము, కానీ అది మన ప్రతి అడుగులోనూ కనిపించడం అనేది నేను అక్కడికి వెళ్ళి వచ్చినాకే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనిపిస్తా ఉంది. సో చాలా మంది మనం అడగకపోయినా కాంటాక్ట్స్ ఇచ్చారండి కస్టమర్స్. అడిగిన వాళ్ళు ఇచ్చారు, అడగిన వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్లి కాంటాక్ట్స్ రాసి ఇచ్చారు. వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. దీన్ని మనం చూడకుండా ఉంటే చాలా మిస్ అయ్యి ఉండేమో అనిపించింది నాకు. ఓకే, యూట్యూబ్ లో మీ వీడియోస్ చూస్తారు కదా, దాని మీద ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చారా? అవును, అసలు యాక్చువల్లీ ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. అంటే మనకి ఉన్నదే కస్టమర్స్ యాక్చువల్గా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పటికి. ఒక 70-80 పీపుల్ ఏమో ఉన్నారు ఇంచుమించుగా. సో వాళ్ళల్లో కూడా మనల్ని గుర్తుపెట్టి మీరు సత్యే కదా అంటే అడిగారు అనమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా మనం ఎక్కువ వీడియోస్ చేయాలని కూడా అనిపించింది. ఐ ఫీల్ ఇట్ యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ. అది. ఓకే సత్య, చాలా మంచి విషయాలు చెప్పారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సత్య గారు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.